హాయ్ ఎవరిబడి, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? నేను నిన్న గొర్రెబెల బీచ్ గురించి పార్ట్ 1 పెట్టారు కదా, మిగతాది పార్ట్ 2లో చూపిస్తాను. అనగా ఇప్పుడు ఈరోజు పార్ట్ 2 చూపించబోతున్నాను. ఇక్కడ దగ్గరలోనే షార్క్ ఒక హౌస్ని షార్క్ లాగా కట్టారనమాట. అది దగ్గరలో ఉంది, చూడండి. అది అదనమాట, అదనమాట. అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం, చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి. అక్కడికి అది ఫిష్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఫోటో దిగట అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి ఒక 5 నిమిషాల్లో మేము అక్కడికి వెళ్తుంటే ఇక్కడ ఒక కారు ఒకటి దిగబడిందండి ఇసుకలో. యాక్చువల్లీ ఇది స్పోర్టేజ్, కియా కంపెనీ స్పోర్టేజ్ కంపెనీ కారు ఇది. వీళ్ళు ఇద్దరు కనపడతారు ఇక్కడ, బ్రౌన్ టీషర్ట్ వేసుకునే వాళ్ళిద్దరు అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు వచ్చేసి ఆ ముందల కారు ఉంది, అది దిగబడిపోయింది అనమాట. ఆ దిగబడిపోతే వాళ్ళు ఎవరుని హెల్ప్ అడగలేదు, మేమే అడిగి వాళ్ళ చూసి నడుతుంటే ప్రాబ్లంలో ఉంటే మేమే మా కారు లోపలికి అన్ని సామాను లోపల పెట్టుకొని హెల్ప్ చేయడానికి దిగామన్నమాట. ఈ కార్ మీద వాళ్ళు ఇది అక్కడ చాలా బీచ్ దాకా వచ్చారు. రావటం ఇందాక మేము చూసాం, బాగానే వచ్చారు, 2-3 రౌండ్లు కొట్టారు ఇసుకలు. అసలు యాక్చువల్లీ ఇది రావడానికి దీనికి ఫెసిలిటీ లేదనమాట. అంటే ఇది 4 వీల్ డ్రైవ్ కాదు, అంటే 4WD అంటారు కదా, ఆల్ AWD అంటే ఆల్ వీల్ డ్రైవ్. 4 వీల్ డ్రైవ్ కాదు, ఆల్ వీల్ డ్రైవ్ కాదనమాట. ఇది జస్ట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే. అందుకని దీన్ని ఈ విధంగా ఆఫ్ రోడ్ మీద తీసుకురాకూడదు అనమాట. ఈ ఆఫ్ రోడ్ మీద వచ్చే వెహికల్స్ ఏంటంటే ఓన్లీ 4 వీల్ డ్రైవ్ అంటారు. మనకాడ మహేంద్ర, ఇంకా ఫోర్స్, గుర్కా, కొన్ని స్కార్పియో ఇవి ఉండే 4 వీల్ డ్రైవ్స్ అని ఉండి, అవి మాత్రమే ఇది కుంటల్లో దిగబడినా సరే బయటికి రాగలవు. అవి దాన్ని హాఫ్ రోడ్ వెహికల్స్ అంటారు. దీన్ని ఓన్లీ రోడ్డు మీద మాత్రం ఇవి బాగా పోగలు. ఆఫ్ రోడ్ వెహికల్స్ కాదనమాట. వాళ్ళకి తెలియదక ఫస్ట్ సారి బాగానే 2-3 రౌండ్లు వచ్చింది కానీ చెప్పేసి మళ్ళీ పోయారు. ఇక లాస్ట్న వచ్చేటప్పుడు అక్కడ ఏదో మర్చిపోతే మళ్ళీ బయలుదేరనమాట. ఇక్కడ నుంచి బయలుదేరగా టక్మని దిగబడింది. ఇక దిగబడి కొంచెం అక్కడ గచ్చు నుంచి రాగానే బయటికి ఇసుకలో రాగానే దిగబడిపోయింది. ఇంకా ఎవరు రావట్లేదు. మేము వెళ్ళి ఆగాము. మేము వెళ్ళి అక్కడ నెడుతుంటే మిగతా వాళ్ళందరినీ ఒక 2-3 ఒక ఫ్యామిలీ కూడా వచ్చారన్నమాట. వాళ్ళు చూడండి, అక్కడ ఆడి కారు కట్టి దానికి తాడు కట్టి ఆడి కారుకి తాడు కట్టి లాగుతున్నారు. మేము కూడా హెల్ప్ చేశాను అనమాట. అది చివరికి సక్సెస్ఫుల్ అయింది. అయితే తాడు అనేది ఎవరి దగ్గర లేదనమాట, మా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు. పక్కన అక్కడ ఏదో ఒక పక్కన అది కొన్ని చూడండి, చూశారుగా, ఏదో పడేశారు, కట్టె మొక్కలు పడేస్తే అవి తాళ్ళు కట్టి ఉండి, ఆ తాళ్ళని తీసి 2-3 ముక్కల్లాగా దొరికినాయి. వాటిని ఒకదానికి అమ్మట ఒకటి కట్టి చివరికి ఆడి కారు ఆయన రిక్వెస్ట్ చేసి పిలిచామన్నమాట. పిలిచి దీనికి కట్టి ప్రయత్నం చేశారు. అయినా సరే రాలేదు. చాలా ప్రయత్నం చేశారు. ఇంకా చివరికి ఏం చేసామంటే అందరం కలిసి నెడితే చివరికి సక్సెస్ఫుల్ అయింది. 2-3 సార్లు అయితే తాడు తెగింది, మళ్ళీ అందరం కలిసి నెడుతున్నాం. ఎందుకంటే గాన్లు బాగా లోపలికి కూర్చుకుపోయినాయి. ఇది ఆడి కారుతో లాగుతున్నారు. అయినా సరే టక్మని 2 సార్లు 3 సార్లు తెగిందనమాట. తెగితే తర్వాత ఏం చేసామంటే అందరం మళ్ళీ ఇంకొక తాడు కూడా తీసుకొచ్చేసి, ఇంకొక గట్టి తాడు తీసుకొచ్చి చాలా మొక్కలు అతుకులు పడ్డాయి అనమాట. ఆ మొక్కలు చివరికి ఎట్నో అందరం కలిసి ఇంకొక 2 రిక్వెస్ట్ చేసి అందరం కలిసి నెడితే చివరికి ఒడికెక్కిందనమాట. అది ఈ కారు హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు. మిగతా అది సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది. అది వీడియో రికార్డ్ కాలేదు, ఎందుకంటే మా వైఫ్ ఇంకా పక్కన వాళ్ళ ఒక లేడీ కూడా వచ్చేసి కెమెరా అక్కడ పెట్టేసి నెట్టడం వల్ల వీడియో రికార్డ్ చేయలేకపోయాం. షార్క్ ఉంది కదా, షార్క్ కాడికి అని చెప్పాం కదా, అక్కడికి బయలుదేరాం. ఇక్కడ చూడండి, పక్కన వీళ్ళు 2 ఫ్యామిలీస్ కాంపింగ్ కార్లో వచ్చేసి ఇక్కడ చేపలు, పక్కనే సముద్రం కదా, చేపలు పట్టుకొని ఒక ట్రెడిషనల్గా కాల్చుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. తింటూ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఒక ఫ్యామిలీ డ్రింక్, సోజు అంటారు ఇక్కడ, ఆల్కహాల్. అది ఫ్యామిలీ డ్రింక్ తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సండే సాటర్డే వస్తే మాత్రం కంపల్సరీగా పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నో డౌట్, బయటికి కంపల్సరీగా తీసుకెళ్తారు. ఇంట్లో మాత్రం ఉంచారన్నమాట. ఒకవేళ ఎక్కడికి కానీ
స్పోర్ట్స్కి ఏమైనా గేమ్స్ కానీ గ్రౌండ్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ తీసుకెళ్తుంటారు అనమాట. ఈ ప్లేసు చేపలు సంబంధించిన పడవలు వచ్చి ఆగి చేపలు కొనేవాళ్ళు తీసుకెళ్తారు అనమాట హోల్సేల్ రేట్కి. ఇక్కడ ఈ ప్లేస్ హార్బర్, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఇది గొరవేలి బీచ్లు. ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ ఈ మొత్తం ఫిషింగ్ చేపలను క్రాబ్స్, ఎండ్రకాయలు చాలా ఫేమస్ అనమాట. ఎండ్రకాయలు లోబస్టరు అంటారు, అవి ఫేమస్ ఈ ఏరియా, ఈ గొరవేలి ఏరియా. ఎవరైనా ఎండ్రకాయలు ప్రత్యేకంగా తినాలనుకుంటే చాలా దూరం నుంచి 200-300 కిలోమీటర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే చాలా చీప్ అనమాట. ఎందుకంటే అక్కడైతే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఇక్కడ కేజీ వచ్చి 1000 రూపీస్ ఉంటే అక్కడ 4000 రూపీస్ ఉంటుంది అనమాట. 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ దగ్గరలో. అది సీషోర్ ప్రాంతం కాకుండా వేరే చోట సిటీలో ఉండేవాళ్ళు. అందుకని కంపల్సరీగా అవి తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ కాబట్టి. ఇప్పుడు కరోనా సీజన్ కదండి, కరోనా సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకంటే కరోనా బాగా విజృంభిస్తుంది ఇక్కడ కూడా. మేము చాలా రూల్స్ పెడుతున్నారు ఇక్కడ. మేము ఎక్కడైతే ఆ కరోనా ఈ క్రౌడ్ అనేది ఎక్కడ లేదో ఈ కరోనా వల్ల భయపడి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఫారినర్స్కి చాలా రూల్స్ ఉండి ఈ కరోనా. ఎందుకంటే ఫారినర్స్కి ఇన్సూరెన్స్ మొత్తం కవరప్ కాదు, కొరియన్స్కి కవరప్ అయ్యేటట్టు. పక్కన గోడ పక్కన చూడండి షార్క్స్ బొమ్మలు వేశారు, షార్క్ బొమ్మలు. అవి ఫొటోస్ తీసుకుంటాం కోసం అనమాట. పిల్లలు పక్కన నుంచొని చూడని, మా పాప అక్కడ నుంచుంది చూడ, అట్లా నుంచొని పక్కన ఫొటోస్ తీసుకోవడం కోసం వేశారనమాట. చాలా ఇప్పుడు చీకటి పడింది, అంటే 6 అయింది కొద్దిగా, ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంటుంది వ్యూ, చూడండి. వీళ్ళు చూడండి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లల్ని ఎలా ఆడిపిస్తున్నారో ఆ విధంగా ప్రతి చోట ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. ఈరోజు అది ప్రాబ్లం వల్ల, కరోనా వల్ల ఇక్కడ రావట్లేదు. ఇదండి షార్క్. చూడండి, ఇది ఒక బిల్డింగ్, ఒక అంత ఐరన్తో కట్టారనమాట. లోపల పైకి వెళ్ళి వ్యూ చూడటం కోసమని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అడుగు డాడీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు బా. ఇక్కడ ఇంకా లాంగ్ వ్యూ చూడటానికి ఇక్కడ బైనాకులర్ కూడా ఉంచండి. ఇక్కడ నుంచో అమ్మా, ఇక్కడ నుంచో డాడీ వస్తున్నాడు. సని పడిపోతావు. నేను నుంచో, నేను పట్టుకో ఇక్కడ నుంచో. నేను మేట్ చేయబెట్టమ్మా. అదిగో చేప వచ్చింది చూడాడ, చచ్చిపోయింది. అల్లదు అక్కడ చేప, అల్లదు కనబడిందా చేప? మమ్మీ చూసొచ్చు మమ్మీ. చూస్తా. అల్లదుగో ఫిష్, బయట ఫిష్ అదిగో చచ్చిపోయింది బా. చచ్చిపోయిందా లేకపోతే నిద్రపోయినట్టు? మమ్మీ డాడీ చూసొచ్చు. ఇంత దగ్గర కనబడుతుంది మరి అంతే. కింద పెట్టుండయ్యా అన్నీ నా నేడ పట్టుకునేని. ఇక్కడ మీరు కొంచెం సేపు జస్ట్ వ్యూ అయితే చూడండి, చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా వ్యూ ఉంది. అసలుకి అమేజింగ్, అవసరం అసలుకి ఇంక మాటలు లేవు, అలా ఉంది వ్యూ. ఒకసారి చూడండి.
బాయ్ చెప్పండి. సన్నీ బాయ్ చెప్పు. కిందకి వస్తున్నాడా? ఇంకా చీకటి పడిపోయిందండి. చీకటి పడిపోయి తెలికి 6 దాటింది. ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాం. ఎందుకంటే మాకు 2 అవర్స్ ట్రావెల్ ఇక్కడ నుంచి కారులో. మళ్ళీ పిల్లలు వాళ్ళకి అక్కడి ఇంటికి వెళ్ళాలి కదా, చాలా వాళ్ళు మీల్స్ పెట్టాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, అందుకని బయలుదేరి జస్ట్ ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ పక్కనే కొంచెం చీకటి పడింది కదా. చీకటి పడిన తర్వాత ఇక్కడ ఒక పార్క్ ఉంది పక్కన, బాగా లైట్లు బాగా ఉండే. డాడీ అక్కడికి వెళ్దాం అన్నారు పిల్లలు. ఇది యాక్చువల్లీ ఒక పిల్లలకి ఒక ఎక్స్పీరియన్స్ కోసం టీవీలో ఎలా మాట్లాడతారు అనేది ఎక్స్పీరియన్స్ కోసం అంటే అవతల పక్కన నుంచొని మాట్లాడాలన్నమాట. కానీ మా పాప కాదు ఇక్కడే మాట్లాడాలని చెబుతుంది. వాళ్ళు అవతల పాపం పోవట్లేదు, దీని మీద నుంచుంటాము అని వాళ్ళు షో చేస్తున్నారు. ఇది జస్ట్ బిల్డప్ చేయడానికి అనమాట. టీవీ ఛానల్లో నుండి ఎలా మాట్లాడాలని పిల్లలకి ఒక బిల్డప్ చేయడం కోసం ఇది ఒక పార్క్లో ఒక సెటప్ అరేంజ్మెంట్ చేశారన్నమాట. చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటారన్నమాట ఇక్కడ. అది చూడండి. ఎక్కడ కూర్చుంటావు చెప్పు. 안녕하세요. 여기는 제 집이 케이크오프 여기 있습니다. 우리 가시겠습니다. 잘 가고 먼저 잘 파야겠습니다. బ్యాలెన్స్గా కూర్చున్నాయి. 키는 వాళ్ళు నోట్లో పెట్టుకుంది కదా, కరోనా వైరస్ ఉంది. ఆర్మక్ సన్నీ బాగా చెబుతున్నాడు చూడు. అది టీవీ లాగా అది. ఇదండి మా గొర్రెబెల్లి బీచ్ పార్ట్ 2 చూశారు కదా. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.